అయితే షేర్ చేసుకుంటాను. సో పిల్లలు సెల్ఫ్ గా తింటూ ఉంటే ప్రతి పేరెంట్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో మనం తిన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాము. సో వాళ్ళకి సెల్ఫ్ ఫీడింగ్ ఎలా అలవాటు చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేబీ సెల్ఫ్ ఫీడింగ్ వల్ల, బేబీ లెడ్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, బేబీస్ లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో ఇండిపెండెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళంతటా వాళ్ళే పనులు చేసుకోవడం, వాళ్ళంతటా వాళ్ళే ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళలో ఇండిపెండెన్స్ అనేది ఫీల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో డిసిషన్ మేకింగ్ అనేది బిల్డ్ అవుతుంది. సో వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు వాళ్ళకి ఎంత సరిపోతుందో, వాళ్ళు ఎంత తింటున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఈ టేస్ట్ నచ్చుతుంది, ఈ టేస్ట్ నచ్చలేదు అని ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. వాళ్ళకి డిసిషన్ మేకింగ్ అనేది చిన్నప్పటి నుంచి తెలుస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అయితే డెవలప్మెంట్ అవుతాయి. ఎలా అంటే వాళ్ళు ఫింగర్స్ తో ఫుడ్ తినడం వల్ల కానీ, స్పూన్ తో తినడం వల్ల ఏమవుతుంది అని అంటే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఫింగర్ మజిల్స్ అయితే స్ట్రెంథన్ అవుతాయి. ఇలా వాళ్ళ మోటార్ స్కిల్స్ అయితే ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయడం వల్ల. వన్ వచ్చేసి వాళ్ళ సెన్సరీ స్కిల్స్ అయితే డెవలప్మెంట్ అవుతాయి. ఎలా అనంటే, సో బేబీస్ ఫుడ్ విజువల్ గా చూస్తూ ఉంటారు. సో వాళ్ళలో కలర్స్ అనేది తెలుస్తుంది. సో ఏం ఫుడ్ ఏం తింటున్నాం అనేసి తెలుస్తుంది. అండ్ వాళ్ళు దగ్గరికి తీసుకున్నప్పుడు స్మెల్ చూస్తారు. సో స్మెల్ వల్ల సెన్సరీ స్కిల్ డెవలప్మెంట్ అవుతాయి. సో టచ్ చేసినప్పుడు టెక్స్చర్ అనేది తెలుస్తుంది వాళ్ళకి, ఫింగర్స్ కి. సో ఇలా ఏ ఫుడ్ ఇలాంటి టెక్స్చర్ లో ఉంటుంది. సో ఇలా దీని వల్ల ఏంటి అంటే వాళ్ళలో సెన్సరీ స్కిల్స్ అనేవి కూడా డెవలప్మెంట్ అవుతాయి. సో బేబీస్ కి మనం ఇలా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి హెల్దీ హ్యాబిట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, ఫుడ్ తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ ఇలా ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఫుడ్ కింద పడ్డప్పుడు అది మనం తినకూడదు అనేసి ఒక హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా ఓవరాల్ గా వాళ్ళ స్కిల్స్ అనేది మనం సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయడం వల్ల ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో బేబీస్ కి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. సో బేబీస్ లో డిపెండెన్సీ, ఎప్పుడు ఎవరిపైనా ఒకరిపైన డిపెండ్ అవుతూ ఉంటారనమాట. ఫుడ్ తినిపించడం కానీ, ఏదైనా వర్క్ చేయడం కానీ ఇలా బేబీస్ అయితే డిపెండ్ అవుతూ ఉంటారు. కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది స్కిల్స్ అనేది తక్కువగా జరుగుతాయి. విజువల్ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే తక్కువగా ఉంటాయి. అండ్ సెన్సరీ స్కిల్స్ అనమాట. సో బేబీస్ వాళ్ళు ఫుడ్ టచ్ చేయలేరు, ఫుడ్ తినలేరు కాబట్టి వాళ్ళలో సెన్సరీ స్కిల్స్ అనేటివి కూడా తక్కువగా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లిమిటెడ్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. సో బేబీస్ కి ఏంటి అని అంటే వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ గా తింటే ఏంటి అంటే వాళ్ళకి ఎంత సరిపోతుందో, వాళ్ళ టమ్మీ ఫుల్ అయిందో లేదో తెలిసిపోతుంది. అలా కాకుండా మనం పెడితే ఏంటి అంటే మనకి తెలియదు కదా వాళ్ళ టమ్మీ ఫుల్ అయిందా లేదా అనేసి. వాళ్ళకి ఫుడ్ నచ్చిందా తెలియదు, వాళ్ళకి ఫుడ్ నచ్చలేదా తెలియదు. సో ఇలా చెప్పలేరు కాబట్టి వాళ్ళకి లిమిటెడ్ ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. ఎప్పుడు మనమే ఫుడ్ తినిపించడం వల్ల వాళ్ళు ఏంటి అంటే ఫుడ్ అనేది ఎంజాయ్ చేయలేకపోతారనమాట. సో ఫుడ్ నచ్చినప్పుడు ఇది ఎక్కువ కావాలి తింటాము అనేసి చెప్పలేరు. సో ఫుడ్ నచ్చినప్పుడు ఇది వద్దు అని చెప్పలేరు అనమాట. ఇంత ఎల్లిగా వీలైతే అంత ఎల్లిగా బేబీస్ కి అయితే సెల్ఫ్ ఫీడింగ్ అయితే అలవాటు చేయాలి. సో మా బేబీస్ కి వచ్చేసి నేను 6 మంత్ నుంచి అయితే సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను. 8th మంత్ నుంచి అయితే సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను, మా బేబీస్ కి సెల్ఫ్ ఫీడింగ్ ఎలా అలవాటు చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో. సో బేబీస్ కి మనం 6 మంత్స్ నుంచి సాలిడ్స్ అయితే అలవాటు చేస్తూ ఉంటాం కదా. సో సాలిడ్స్ అలవాటు చేసినప్పుడు ఏంటి అంటే మనకి డిఫరెంట్ స్పూన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో. సో అలాంటి స్పూన్స్ వల్ల ఏంటి అని అంటే ఫుడ్ అనేది స్టేబుల్ గా ఉండగలుగుతుంది స్పూన్స్. సో బేబీస్ కి ఒక స్పూన్ ఇచ్చి మనం ఒక స్పూన్ తో మనం బేబీస్ కి పెడుతూ ఉంటే ఆ స్పూన్ అనేది వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకోవడం వల్ల బేబీస్ కి ఫింగర్ మజిల్స్ అనేది స్ట్రెంథన్ అవుతాయి. సో దీని వల్ల ఏంటి అని అంటే వాళ్ళ స్పూన్ లో ఒక ఫుడ్ మనం కూడా కొంచెం ఫుడ్ పెడితే ఏంటి అని అంటే వాళ్ళు ఫుడ్ దగ్గరికి పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఫుడ్ మౌత్ లో పెట్టుకున్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి సెన్సరీ స్కిల్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. అండ్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల బేబీస్ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. సో వాళ్ళకి టేస్ట్ అనేది నచ్చుతుంది. సో వాళ్ళకి ఏజ్ కి తగ్గట్టు మనము ఇలా డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫింగర్ ఫుడ్స్ అలవాటు అవ్వడం కానీ, సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము బేబీస్ కి అయితే హై చైర్ అయితే ఇవ్వాలన్నమాట. సో హై చైర్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ఒక ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఫుడ్ టైం అనగానే ఇక్కడ హై చైర్ లో కూర్చొని తినాలి అనేసి. సో ఇలా చేయడం వల్ల
బేబీస్ లో డిసిప్లిన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అలా కాకుండా మనము తినిపిస్తూ ఉంటే ఏంటి అని అంటే బేబీస్ ఇల్లంతా తిరుగుతూ తింటూ ఉంటారనమాట. సో మనము బేబీస్ కి సో క్రాలింగ్ స్టేజ్ అయితే ఓకే. సో వన్స్ వాళ్ళు నడవడం స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ తింటూ ఉంటారు. సో బేబీస్ లో డిసిప్లిన్ అనేది ఉండదు. సో మనము హైట్ చైర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బేబీస్ అయితే ఒక్క దగ్గర కూర్చొని తినగలుగుతారు. సో ఫుడ్ ఏమనగానే సో ఈ ప్లేస్కి వెళ్ళి మనం కూర్చోవాలి, ఈ చైర్ లో మనం కూర్చోవాలి, సో ఈ ఫుడ్ తీసుకోవాలి అనేసి వాళ్ళకి ఆటోమేటిక్ గా స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అయితే అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏజ్ కి తగ్గట్టు మనము డిఫరెంట్ స్పూన్స్ ఇంట్రడ్యూస్ చేయడము. సో కొన్ని స్పూన్స్ లలో యానిమల్స్ ఇవ్వడం కానీ కాటన్ బొమ్మన్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా. సో దాని వల్ల బేబీస్ కి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఈ స్పూన్ తో తినాలి అనేసి. సో బౌల్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి కదా. సో డిఫరెంట్ బౌల్స్ లో పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటే ఏంటి అంటే వాళ్ళకి తినాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో యానిమల్స్ బౌల్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ మిక్కీ మౌస్ బౌల్స్ ఉంటూ ఉంటాయి కదా. సో ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కటి ఇలా ఫుడ్ ఇస్తుంటే ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. సో ఇలా చేయడం వల్ల బేబీస్ సెల్ఫ్ ఫీడింగ్ అనేది తొందరగా అలవాటు చేస్తూ ఉంటామన్నమాట. ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానమాట, ఒకసారి అయితే చెక్ చేయండి. మనము సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ అయితే ఉండకుండా చూసుకోవాలి. టీవీ ఆన్ చేసి ఉన్నప్పుడు టీవీ ఆఫ్ చేయడం కానీ, సో వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ కానీ నియర్ బై ఉండకుండా చూసుకోవాలి. ఫుడ్ బేబీ మనమే. సో ఎవరైతే బేబీకి ఫుడ్ పెడుతున్నారో వాళ్ళే ఉండాలి. సో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో అయితే బేబీస్ కి ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటే సో బేబీస్ కి అనేది ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫుడ్ పైన. సో బేబీస్ కి సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి అంటే 8 months నుంచి బేబీస్ కి అయితే ఫింగర్ ఫుడ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఫింగర్ ఫుడ్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇలా మనము డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, ప్యాన్ కేక్స్ కానివ్వండి, దోసాస్ కానివ్వండి, కట్లెట్స్ కానివ్వండి, ఇలా స్నాక్స్ కానీ ఇలా డిఫరెంట్ గా చేస్తూ ఉండాలి. డిఫరెంట్ షేప్స్ లో ఇస్తూ ఉండాలి. అండ్ వాళ్ళకి ఇచ్చే స్పూన్స్ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉండడం కానీ, యానిమల్ షేప్స్ లో ఉండడం కానీ ఇలా చేస్తే బేబీస్ కి డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ ఫింగర్ ఫుడ్ వల్ల ఏంటి అని అంటే బేబీస్ వాళ్ళు ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల బేబీస్ లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మనము బేబీస్ ఆ ఫుడ్ తిన్నప్పుడు ఏంటి అని అంటే మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో సూపర్ గా తిన్నావు, వావ్ నైస్, ఇలా తినాలి అనేసి మనం ఇలా అప్రిషియేట్ చేస్తుంటే ఏంటి అంటే బేబీస్ లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో వాళ్ళు ఇష్టంగా తినడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. సో బేబీస్ కి ఫుడ్ ఇచ్చినప్పుడు ఇంకొక ప్లేట్ లో కూడా మనము తీసుకోవాలి. ఆ ఫుడ్ అనేది బేబీకి ఏదైతే ఫుడ్ ఇస్తామో ఆ ఫుడ్ కూడా మనం తీసుకొని వాళ్ళ పక్కనే కూర్చొని ఫస్ట్ మనమైతే తినిపించి చూపించాలన్నమాట. సో ఇలా తినాలి, సో ఇలా చేయాలి, సో దీని టేస్ట్ ఇలా ఉంది అని చెప్పడం వల్ల ఏంటి అని అంటే బేబీకి తెలుస్తుంది. సో మనకి మన ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి, మనం ఇలా తింటున్నామో తెలుస్తుంది. సో బేబీస్ ఏంటి అంటే కాపీ క్యాట్స్ కాబట్టి మనం ఏం చేస్తామో వాళ్ళు అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనం ఎలా తింటున్నాము, మనం ఎలా టేస్ట్ చేస్తున్నాము, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. సో వాళ్ళు కూడా అలా తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో బేబీస్ కి ఏది పెడతామో మనము అదే తింటే ఏంటి అని అంటే సో మన ఫుడ్ తింటున్నారు అనేసి ఒకటైతే వాళ్ళకి బేబీస్ కి తెలుస్తుంది. సో ఫ్యామిలీ ఫుడ్ అయితే బేబీస్ కి అయితే ఇవ్వాలి. మనం ఫ్యామిలీలో మన ఇంట్లో ఏదైతే ఫుడ్ చేసుకుంటున్నామో అదే బేబీస్ కి ఈజీగా కొంచెం ట్రాన్సిషన్ చేసి బేబీకి పెడితే ఏంటి అని అంటే సో మా పేరెంట్స్ కూడా ఇదే ఫుడ్ తింటున్నారు అనేసి వాళ్ళకైతే తెలుస్తుంది. సో వాళ్ళు కూడా ఆ ఫుడ్ తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా బేబీస్ కి ఒక ప్లేట్ లో వేరే ఫుడ్ ఇచ్చి మనం ఒక ప్లేట్ లో వేరే ఫుడ్ తీసుకుంటే ఏంటి అని అంటే ఏంటి మా అమ్మ నాకు ఇది పెట్టింది, మా అమ్మ ఏమో ఇది తింటుంది, సో నాకు ఇది వద్దు అనేసి అయితే వాళ్ళు చెప్పగలుగుతారు అనమాట. సో నేను ఇది తినను, నీ ఫుడ్ ఏదైతే ఉందో అదే తినడానికి ట్రై చేస్తారనమాట. సో అలా అందుకనేసి బేబీస్ కి ఏదైతే ఫుడ్ ఇస్తామో అదే ఫుడ్ మనం కూడా తీసుకొని తినడానికి అయితే ట్రై చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే బేబీస్ కి మనం ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి కలర్ఫుల్ గా ఉండాలి, డిఫరెంట్ షేప్స్ లో ఉంటే వాళ్ళు ఇష్టంగా తినడానికి ట్రై చేస్తారు. సో మీల్ టైం అనగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట. సో ఈ మీల్ టైం సో నాకు మా అమ్మ ఏ ఫుడ్ చేసిందో అనేసి ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటారనమాట. అలా మనము కొద్దిగా డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉండాలి. సో టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటే ఏంటి అని అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ నాకేది స్నాక్స్ పెడుతుందో, సో నైట్ కి డిన్నర్ ఏం ప్లాన్ చేస్తుందో అనేసి ఇష్టంగా వాళ్ళకి ఫుడ్ అనగానే
ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి, ఒక ఫీల్ అనేది ఉంటూ ఉంటుంది. సో మనము డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ మీల్ టైం అనగానే ఒక ఎంజాయ్మెంట్ టైం లా ఉంటుంది. సో మనము డిఫరెంట్ కలర్స్ లో ఇచ్చినప్పుడు, సో దోశ చేసినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్ గా మనం ఇంట్లో దోశ చేసుకున్నప్పుడు బేబీస్ కి దాంట్లో క్యారెట్ యాడ్ చేసి ఇవ్వడం కానీ, బీట్రూట్ యాడ్ చేసి ఇవ్వడం కానీ ఇలా చేస్తుంటే సో అదనేది ఒక కలర్ఫుల్ గా ఉంటుంది. సేమ్ ఇడ్లీ ట్రై చేసినప్పుడు కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ కలర్ చూసుకుంటూ బేబీస్ ఇష్టంగా తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. నా ఫేవరెట్ థింగ్ వచ్చేసి బేబీస్ కొంతమంది పీకీ ఈటర్స్ ఉంటారు అనమాట. సో ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడరు, సో చాలా మారం చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే సో వాళ్ళ ఫేవరెట్ టాయ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. తీసుకొని బేబీకి 1 బౌల్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి అండ్ టెడ్డీ తీసుకుంటే టెడ్డీకి 1 బౌల్ ఆఫ్ ఫుడ్ ఇచ్చి ఏంటి అని అంటే బేబీస్ ఫస్ట్ మనం టెడ్డీకి అయితే ఫుడ్ పెట్టాలి. సో ఫుడ్ టెడ్డీకి పెడుతున్నట్టు పెట్టి మనము పెట్టుకొని సో మనం కొంచెం మిమిక్రీ చేయాలి. వావ్, ఈరోజు క్యారెట్ ఆ ఫుడ్, ఈ ఫుడ్ చేశారా, సో చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అనేసి కొంచెం మిమిక్రీ చేసి సో టాయ్ మాట్లాడుతున్నట్టు చేస్తే ఏంటి అంటే వాళ్ళకి అది నచ్చుతుంది అనమాట. సో ఇలా చేసినప్పుడు ఏంటి అంటే సో నా ఫేవరెట్ టాయ్ తిన్నది కదా, నేను కూడా ఫుడ్ తినాలి అనేసి వాళ్ళు తినడానికి అయితే ఫుడ్ ట్రై చేస్తుంటారు. సో ఇలా కొన్ని రోజులు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే సో బేబీస్ కి ఆటోమేటిక్ గా సెల్ఫ్ ఫీడింగ్ అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఇష్టంగా తింటారు. సో ఇలా మనం గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటే బేబీస్ కి ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. కొన్ని ఇలా చేస్తూ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ డైలీ చేయాలి. సో ఎవ్రీ మీల్ టైంలో ఇలా చేస్తూ ఉండాలన్నమాట. సో కొన్ని రోజులు చేసేసి స్టాప్ చేసి మళ్ళీ మా బేబీ తినట్లేదు అనేసి అస్సలు అనుకోకూడదు. రెగ్యులర్ గా చేస్తుండాలి. కొన్ని బేబీస్ అయితే 1 month లో నేర్చుకోగలుగుతారు, కొందరు బేబీస్ 3 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు. కానీ కంపల్సరీ అయితే బేబీస్ అయితే సెల్ఫ్ ఫీడింగ్ అయితే ఇలా చేస్తే తొందరగా అలవాటు చేసుకోగలుగుతారు. సో రెగ్యులర్ గా ప్రాక్టీస్ అయితే చేస్తుండాలి. ఎవ్రీ మీల్ టైంలో మనము బేబీస్ కి ఇలా చేస్తూ ఉండాలి. సో ఇలా చేసినప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి సో పేరెంట్స్ కి అయితే చాలా పేషెన్స్ అయితే ఉండాలి. సో బేబీస్ కి మనము సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే బేబీస్ అయితే చాలా చిందర చేస్తూ ఉంటారనమాట. సో ఫుడ్ అయితే బాగా కింద పడడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. పేషెన్స్ గా మనమైతే ఓపిక తోటి సో బేబీస్ ఒకసారి కింద పడేసినప్పుడు వాళ్ళని అస్సలు కసుక్కోకూడదు అనమాట. మంచిగా చెప్పాలి, ఇలా చేయకూడదమ్మా, సో ఇలా తినాలి అనేసి మనం మంచిగా పేషెన్స్ తో చెప్తూ ఉంటే వాళ్ళు తినడానికి ట్రై చేస్తారు. మనం కసురుకుంటే ఏంటి అని అంటే సో ఈ పని చేస్తే మా మమ్మీ కసురుకుంటుంది, అయితే నేను నెక్స్ట్ టైం ఇది పని చేయకూడదు అనేసి స్టాప్ అయితే చేస్తారనమాట. సో బేబీస్ అయితే డెఫినెట్ గా మెస్ అయితే చేస్తారు. వాళ్ళకి ఫీడింగ్ అలవాటు చేసేటప్పుడు ఏంటి అంటే సో మనకైతే పేషెంట్స్ తో దాని తర్వాత క్లీన్ చేసుకునే ఓపిక ఉండాలి. కొన్ని డ్రెస్సెస్ పాడవుతూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటి అంటే బీప్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో ఫుడ్ కలెక్షన్ బీప్స్ ఉంటాయి, అలాంటివి యూజ్ చేసి బేబీస్ కి అయితే పెట్టొచ్చు. 1 year బేబీస్ 2 years బేబీస్ కాబట్టి ఆటోమేటిక్ గా మెస్ అయితే చేస్తారు. సో బేబీస్ మెస్ చేస్తేనే వాళ్ళకి సెల్ఫ్ ఫీడింగ్ అనేది అలవాటు అవుతుంది. సో అలా చేయకపోతే అస్సలు అలవాటు అయితే అవ్వదు. సో బేబీస్ మెస్ చేస్తున్నారు కదా, సో దీని బదులు ఇదంతా క్లీన్ చేసుకునే బదులు నేనే తినిపిస్తా అనేసి అంటే సెల్ఫ్ ఫీడింగ్ ఆలోచన అయితే అస్సలు మర్చిపోండి. సో ఇక బేబీస్ కి 5 years వచ్చినా 6 years వచ్చినా మనమే తినిపిస్తూ ఉండాలి. సో ఇప్పటికి మనము చూసుకుని ఉంటే ఆటోమేటిక్ గా మనం తినేటప్పుడు కొద్ది బేబీ అక్కడక్కడ పడుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనమే పడేసినప్పుడు బేబీస్ చెప్పండి 1 to 2 years బేబీస్ మెస్ చేయకుండా ఎలా ఉంటారు. సో బేబీస్ మెస్ చేస్తేనే ఫుడ్ నేర్చుకోగలుగుతారు. సో బేబీస్ కి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసినప్పుడు కొన్ని బేసిక్ ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి. సో బేబీస్ కి ఎప్పుడైనా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసినప్పుడు ఏంటి అంటే బేబీకి ఎదురుగా మనం కూర్చొని బేబీని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో బేబీస్ కి ఫుడ్ ఇచ్చాం కదా మనం వెళ్ళి మనం వర్క్ చేసుకుంటామంటే అస్సలు కుదరదు. సో ఏంటి అంటే బేబీస్ కి ఫుడ్ పైప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సో కొన్నిసార్లు ఏంటి అంటే బేబీస్ ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఏంటి అంటే చోకింగ్ అజాడ్ అనమాట, ఇక్కడ స్టక్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల బేబీస్ కి చాలా సీరియస్ కండిషన్ అవుతుంది. బేబీస్ కి ఏదైనా ఫుడ్ మనం పెట్టేటప్పుడు ఏంటి అంటే వన్స్ మనమైతే టేస్ట్ చేయాలి. సో బేబీస్ కి స్టీమ్ వెజిటేబుల్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ దాని అయితే మనము టేస్ట్ అయితే చేయాలి. సో బేబీస్ కి అయితే ఎప్పుడు సాఫ్ట్ గా ఉండే ఫుడ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. హార్డ్ గా ఉన్న ఫుడ్ అయితే అస్సలు ఇవ్వద్దు. సో బేబీస్ కి సడన్ గా మింగుతారు కదా, సో దాని వల్ల ఏంటి అంటే బేబీస్ ఫుడ్ అనేది స్ట్రక్ అయిపోయి ఎయిర్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల చాలా సీరియస్ కండిషన్ అవుతుంది. సో తర్వాత మనం సిబిఆర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు బేబీస్ కి ఫుడ్ అలవాటు చేసినప్పుడు ఏంటి అంటే ఒక్కసారి యూట్యూబ్ లో అయితే సర్చ్ చేయండి సిబిఆర్
CDR ఎలా చేయాలి. బేబీస్ కి అయితే అసలు హార్డ్ ఫుడ్ అయితే ఇవ్వకండి, ఎప్పుడు సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో బేబీస్ కి అయితే పాప్కార్న్, ఇలా గ్రౌండ్ నట్స్ ఇలాంటివి అయితే హార్డ్ ఫుడ్ ఇవ్వకండి. బేబీస్ కి మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే హోల్ గ్రేప్ ఇలా అయితే అస్సలు ఇవ్వకూడదు, ఆఫ్ చేసి ఇవ్వాలి. అంతకన్నా చిన్నగా ఇచ్చినా సరిపోతుంది. సో బేబీస్ కి ఎప్పుడైనా చిన్న చిన్న సైజ్ ఫుడ్ చేస్తూ ఉండాలి అండ్ సాఫ్ట్ గా ఉండే ఫుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. హార్డ్ గా ఉన్న ఫుడ్ అస్సలు ఇవ్వకండి, చూయింగ్ అజాడ్ కిందకి వస్తుంది మళ్ళీ అది. సో బేబీస్ కి మనం ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటి అంటే హోల్ ఫ్రూట్ ఇవ్వకుండా ఆఫ్ చేసి పీసెస్ కట్ చేస్తూ ఇవ్వాలి. అండ్ సీడెడ్ ఫ్రూట్స్ అయితే అస్సలు ఇవ్వకండి. సో బేబీస్ 18 months వరకు ఏంటి అంటే బేబీస్ వర్టికల్ గా చూ చేస్తూ ఉంటారనమాట. సో మనలాగా ఫుల్ గా చూ చేయలు, హారిజెంటల్ గా. సో 18 months తర్వాత ఏంటి అంటే బేబీస్ హారిజెంటల్ గా చూ చేస్తూ ఉంటారు. సో చాలా మంది పేరెంట్స్ కన్సర్న్ ఏంటి అంటే బేబీస్ కి ఫుల్ తీతున్నా కూడా బేబీస్ వర్టికల్ గానే చూ చేస్తూ ఉంటారు అంటే 18 months తర్వాత హారిజెంటల్ గా. సో మనం ఎలా చూస్ చేస్తామో అలానే చూస్ చేస్తారు. సో బేబీస్ కి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసినప్పుడు సో మనం దగ్గరుండి వాళ్ళకి ఇలా చూస్ చేయాలి అని అలవాటు చేస్తూ ఉంటే ఏంటి అంటే సో వాళ్ళు అలా నేర్చుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు కూడా తొందరగా స్వాలన్ చేయకుండా సో మనం ఎలా చూస్ చేస్తున్నామో సో మనం చూసి నేర్చుకుంటారు. సో బేబీస్ కి అయితే మనము ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక 2 years వరకు బేబీస్ కి మనం గైడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా తర్వాత వాళ్ళే అలవాటు అయిపోతుంది. ఈ గమ్మీ ఫుడ్స్ కూడా అస్సలు ఇవ్వకండి, చాలా గమ్మీ ఫుడ్స్ ఉంటాయి మార్కెట్ లో. సో అలాంటివి అయితే ఇవ్వకండి. సో బేబీస్ కి ఏంటి అంటే స్టిక్ గా గమ్మిగా అతుకపోతూ ఉంటాయి. సో బేబీస్ కి డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి గమ్మీ ఫుడ్స్ ఇవ్వడం వల్ల. సో ఇవైతే అవాయిడ్ చేయండి. సో బేబీస్ కి ఎంత వరకు వీలైతే అంతవరకు మన హోమ్ మేడ్ ఫుడ్ ఇవ్వండి. సో ఇంట్లో చేసిన మన చేతుల మీదుగా చేసిన ఫుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉండాలి. సో మార్కెట్ లో దొరికే ఫుడ్ అయితే అస్సలు ఇవ్వకండి. సో బేబీస్ కి చాలా హార్మ్ఫుల్, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా వస్తుంటాయి. ఇలాంటి ప్రికాషన్స్ అయితే ఫాలో అయ్యాను మా బేబీస్ కి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయడానికి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే సజెస్ట్ చేయండి, డెఫినెట్ గా నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.